హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనదర్ డే. ఇవాళ వీడియో ఏంటని చూస్తున్నారా? ఫిష్ కుకింగ్. ఎక్కడని చూస్తున్నారా? మంచి లొకేషన్. ఫిష్ బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఈ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ వ్యూతోని అక్కడ 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 మా వాళ్ళు సెటప్ చేస్తున్నారు ఫైర్. అక్కడ సెట్ చేసుకుంటాం. చేప ఉంది చూసారా? ఆల్మోస్ట్ ఒక 2 kgs దాకా ఉంటుంది ఈ చేప. ఈ చేపను ఏం చేయబోతున్నాం అంటే మంచిగా మసాలా తట్టించి దీన్ని నిప్పుల్లో కాల్చబోతున్నాం. కాల్చడం అంటే డైరెక్ట్ నిప్పులు వేయడం కాదులే, కానీ చూడండి. మా వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఫైర్ సెట్ చేస్తున్నారు. ఈ చెక్కలన్నీ ఏమంటారు, కార్పెంటర్ షాప్ నుంచి ఎత్తుకొచ్చినాం. 2 సంచులు. అరే ఇన్నేనారా, 2 సంచులు తెచ్చినాం కదా. ఇవే ఉన్నాయారా? ఇవే ఉన్నాయి. ఏమో లేదు, ఇక్కడ దొరికే చాలా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫిష్ని బాగా మొత్తం దానికి కావాల్సిన మసాలాలన్నీ వేసేసి ఇంట్లో పెట్టేసి, ఎందుకు గుడారం లెక్క వెళ్తున్నారు, నార్మల్గా పెట్టండి ఏం కాదు. అవన్నీ పెట్టేసి దీన్ని మొత్తం మంట అంటించి బొగ్గులు అయిపోయిన తర్వాత ఆ ఫిష్ని ఈ మంటలో పడేస్తాం అనమాట. అది లోపల మంచిగా మగ్గి బాగా టేస్టీగా మసాలాలన్నీ పోయి బాగా టేస్టీగా తయారవుతుంది. ఫస్ట్ అయితే వెళ్ళి మసాలా కలుపుకొని ఇలా స్పెషల్ గెస్ట్ ఉన్నాడు మా దగ్గర. మేము ముగ్గురమే కాకుండా మా స్పెషల్ గెస్ట్ ఈడు బ్రూనో గాడు. బ్రో అయ్యప్రా వాడికి బయటికి రావడం, వాడు ఏమంటారు, ఇంట్లో నుంచి బయటికి రావడం ఫస్ట్ టైం అనమాట. ఇట్లా వచ్చి బయట తిరగడం బాగా ఎంజాయ్ చేస్తాడు. మొత్తం అంతా ఏరియా అంతా తిరుగుకుంటా. సో ఫస్ట్ వచ్చేసి మనము ఏం చేద్దామంటే ఈ చేపని బయట తీసుకున్నాం. ఆల్రెడీ మాకు ఇక్కడ పట్టణంకే ఎక్విప్మెంట్ అంతా లేదు కాబట్టి సో బయటనే తీసుకున్నాం మార్కెట్లో. దీన్ని మంచిగా నీట్గా కోపిచ్చేసి లోపలంతా క్లీన్ చేయించేసి కట్లు పెట్టించినాం అన్నమాట, మసాలా బాగా పట్టాలని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మసాలా కలుపుకున్నాం. ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ మసాలా అన్నీ తెచ్చుకున్నాము. కారము, ఉప్పు ప్యాకెట్లు దొరకలే, ఇంట్లో నుంచి తెచ్చుకున్నాము ఇవన్నీ. ఇది వచ్చేసి ఉప్పు, ఇది కారం. ఫస్ట్ కారం కొంచెం వేసుకున్నాం. కారం గట్టినే వేద్దాంలే, బా కళ్ళ పట్టు. పసుపు కూడా బాగానే సరిపోతుంది, చేప పెద్దగానే ఉందిగా. ఇంట్లో వచ్చేసి మనము కారమను, పసుపు, ఉప్పు వేసుకున్నాము. నెక్స్ట్ మనం ఎల్లిపాయ పేస్ట్ చెప్పని కొత్తలే, ఎల్లిపాయ పేస్ట్ ఒక ప్యాకెట్ మొత్తం వేసేద్దాం. ఒక ప్యాకెట్ సరిపోతుందా? సరిపోదు, ఎట్లా ఉండదు వేద్దాం. చేప చూస్తేనే పెద్దగా ఉంది, మనం ఏం తింటే కలుపుతున్నాం. ఏంది ఎంత అవలగాని లెక్క, ఏమంటారు, అడదిడ్డం కలుపుతున్నారు. కుక్కో తినేది మేమే కాబట్టి ఎట్లున్నది తింటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మసాలా, ఇది వచ్చేసి ఫిష్ మసాలా. అన్నీ మొత్తం రెడీమేడేలే కానీ మొత్తం మేమేం దంచుకోలే. గుడ్డు కూడా వేసుకుందాం టేస్ట్ కోసం. జారిపోతుందా? మంచిగా కలుపుకొని మసాలా మొత్తం కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మసాలా మొత్తం ఫిష్కి అంటించేసి, మొత్తం దాన్ని మొత్తం మ్యారినేషన్ చేసి నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. దీన్ని మంచిగా తీసుకొని ఫిష్కి పూసుకోవాలి. మొత్తం ఇక్కడ కట్ చేయించినాం కదా, ఈ ఘాట్లలో పెట్టినాం అనుకో, మసాలా మంచిగా తట్టి టేస్ట్ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అనమాట.
ప్లేట్ చిన్నగా అయిపోయింది, ఫిష్ ఏమో పెద్దగా అయిపోయింది. ఒక నిమిషం. సరిపోదు అనుకున్నా, బాగానే సరిపోయింది కదా, తక్కువ అవుతుంది అనుకున్నా ఇంత పెద్ద చేపకి. డైరెక్ట్ ఇట్లా కూర్తోనే తినబుద్ధి అవుతుంది, కానీ పచ్చి తినలేంగా. మా స్పెషల్ గెస్ట్ గారు కూడా ఏం చెప్తాడు ఒకసారి, మంచిగా మంచిగా ఎంజాయ్ చేస్తాడు వాడు. సో లోపల బయట మొత్తం మంచిగా సందుల్లో మ్యారినేషన్ చేసేసిన. దీన్ని ఏం చేద్దామంటే నెక్స్ట్ మంచిగా ఆకులు అరిటాకుల్లో పెడితే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ ఫ్లేవర్ అరిటాకులు మాకు ఏడా దొరకలేదు. సో సిల్వర్ ఫాయిల్ రోల్ ఉందిరా, ఇంకా రోల్ కూడా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ సిల్వర్ ఫాయిల్లో చుట్టేసి ఆ చెక్కలన్నీ నిప్పుల్లా వేసేసి దీన్ని తీసుకొని ఆ నిప్పుల్లో వేసేద్దాము. మంచిగా మెత్తగా ఉడుకుతుంది అనమాట, అంటే ఆయిల్లో ఫ్రై లేకుండా. ఇప్పుడు వచ్చేసి ఈ సిల్వర్ ఫాయిల్లో దీన్ని కవర్ చేద్దాం, మొత్తం సిల్వర్ ఫాయిల్ పెట్టి. ఇట్లా పెడదామా ఇట్లా తిప్పి 2 చుట్లు వేద్దామా, ఇట్లా 2 సార్లు కూడా ఉంది. ఇట్లా ఒకసారి ఇట్లా పెట్టేసి మొత్తం ఇంత కూడా గ్యాప్ లేకుండా ఫాయిల్ మొత్తం కొంచెం కొంచెం జరుపుదాం. మొత్తం ఇంత కూడా గాలి లోపల పోకుండా దీన్ని కాటొచ్చు. మళ్ళీ ఇంకో చుట్టూ వేద్దాం. ఏమన్నా ఉందా దాన్నే కంటిన్యూ తిరుగుతుంది అట్లా. ఇంకొక రోల్ వేద్దాం, ఇంకోసారి వరకు ఉంటుందా. దింపే అడిగి దింపే ఎంత పెట్ట తీరా ఇంకా రోజు ఇంకెందుకు అయ్యా ఏంద్ర సగం వచ్చింది. ఇది మొత్తం ఇది మొత్తం బందోబస్తుకు మొత్తం జుట్టి పడేసినాము. దీన్ని ఏం చేస్తామంటే తీసుకొని ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తున్న చెక్కలన్నీ వేసినాం కదా, దానికి అంతా మంట పెట్టేసి అవన్నీ నిప్పులు అంతా అయినాక ఇది తీసుకొని ఆ నిప్పులు వేసేద్దాం. చూద్దాం ఎట్లా కుక్ అవుతుందో. మాకు కూడా ఫస్ట్ టైమే, బట్ ట్రై చేద్దాం, టేస్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా. చేపకు మసాలా పెట్టుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు మంట పెడదాం. నెక్స్ట్ ఐటమ్ దీనంతా మొత్తం మామూలు డిజైన్ చేసిరు కానీ అన్నీ వేసేసి ఇవన్నీ మొత్తం అన్నీ వేసేసి లాస్ట్ టైం డైరెక్ట్ కట్టెలకి మంట పెడదామని చూసినాము. లాస్ట్ కుకింగ్ చేసుకున్నప్పుడు అనంతగిరి హిల్స్లో చచ్చిపోయినాం మంట అంటుకోలేక. సో ఈసారి ఏం చేసినామంటే కొంచెం తెలివిగా పెట్రోల్ తెచ్చుకున్నాం అన్నమాట. దూరంగా ఉండండి, జాగ్రత్త. జర్రా దూరం జర్రా. వాడేపోతున్నాడు. ఇప్పుడు అన్నీ ఇది కానీ అంటుకునేలా లేదుగా, పెట్రోల్ తెచ్చినా కానీ చిన్న చిన్న. ఇప్పుడు ఈ మంట అంటుకోలేదు అనుకో, చేసిందంతా ఫ్లాపే.
ఈ సైడ్కి వచ్చింది మధ్యలో రావాలి. గాలంతా ఒకటే సైడ్కి వచ్చి భద్రం తిరిపోయింది. వాడు వీలు బ్రిడో రాడ్రా. పురుగులు ఏరుకొని తింటాడు. వీరి ఇంటికి పోయినాక స్నానం చేయాలనుకుంటా. మొత్తం ఎట్లయిందో బురదల వాసు ఒకలాగని తీరి చెప్తాడు. ఊహించిన దానికంటే మంట ఎక్కువగా వస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేసి చేపను తీసుకొచ్చి ఇందులో పడేద్దాం. గాలి బాగా వస్తుంది. ఇలా నేను మాట్లాడేది మీకు వినిపిస్తుందో వినిపించలేదు కానీ గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. అంత వేడిగా అయితే ఏం లేదు కానీ కాకపోతే గాలి ఎక్కువ వస్తుంది. వాడు కూడా మంచిగా ఎంత ఎంత రెస్ట్ తీసుకుంటాడు. చల్లగా రెస్ట్ తీసుకుంటాడు మనోడు. రాజా రాజా ది రాజా ది రాజా. వీడనేమో మంచిగా చల్ల వండిండు. పక్కనే బీచ్. బ్రూనో బీచ్. అరే చేపరా. అరే చచ్చిపోయి కొట్టుకొచ్చిన చేప. చచ్చిపోయి కొట్టుకొచ్చిన చేప. అరే ఇట్లాంటి చచ్చిపోయి దాని అంతా కదే. నెక్స్ట్ మనకి ఆన్లైన్లో హుక్స్ ఆర్డర్ చేసినాం. ఐ మీన్ ఫిషింగ్కి కావాల్సిన సామాన్లన్నీ ఆర్డర్ చేసినాం. వచ్చి ఫిషింగ్ చేస్తే ఇలాంటి చేపలే పడతాయి. ఏమో ఓ 4-5 పడితే బాగుండు. ఇప్పుడు మొత్తం నిప్పులు అయితే అయిపోయింది. చేప వేసేద్దాం తెచ్చి. ఈ చేప మొత్తం రెడీ చేసినాం కదా, తీసుకొని రెడీ అయిన నిప్పుల్లో వేసేద్దాం. కట్టతో ఇట్లా మొత్తం నిప్పులన్నీ మంటెక్కినాయి. ఇప్పుడు దీన్ని దాంట్లో ఏ పోతున్నా దాని మీద నుంచి మొత్తం ఈ ఆయిల్ మీద నుంచి మొత్తం వేద్దాం. ఆయిల్ ఏం కాలేదు, అది జస్ట్ లోపలికి వేడి పోతుంది అంతే. దాని మీద నుంచి కట్టె బొగ్గలేరా పైకి. ఘోరంగా వేడొస్తుంది. మంట అంటుకోదు అనుకున్నా కానీ అంటుకుంది. ఘోరంగా వేడొస్తుంది. ఘోరంగా మంట పుడుతుంది. ఐ మీన్ ఏమంటారు, దాని వేడి ఘోరంగా తగులుతుంది. నేను తగలేమో అనుకున్నా. మా ఊడు చూడు మంచిగా చిల్ అవుతాడు. ఇక్కడ బ్రూనో చల్లగా ఉందారా? చల్లగా ఉంది. అబ్బా బురద అయినవరా. ఇంటికి పోయినాక దానం చేయాలి ఇప్పుడు. ఈ వీడు చూడు మొత్తం బురద అయిపోయింది వీడు. కానీ మంచిగా చిల్ అవుతున్నావు అప్ప. సో మేము అంతా అయిపోయింది. అంతా అయిపోలే ఇన్ ద ప్రాసెస్. నాకు తెలిసి సగం ఉడుకుంటుంది. కానీ ఈ లొకేషను ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వాటర్ మంచిగా చిన్న చెరువులు. ఇక్కడ చేపలు కూడా పట్టచ్చు, ఫిషింగ్ చేయొచ్చు. అక్కడ సైడ్ వాళ్ళు చేస్తున్నారు అనుకుంటా. అటు సైడ్ ఒడ్డుకి ఫిషింగ్ చేస్తున్నారు అనుకుంటా. చాలామంది ఉన్నారు ఆడ. ఆల్రెడీ సగం అయ్యో మండుతుంది. ఇక్కడ మండుతుంది గాయస్. మరి ఏం లేదు, పెట్టేద్దాం అంతవరకు. వెయిట్ చేస్తా తినడానికి. ఒకడు వాడు మెయిన్ వాడు. వీడైతే పంది బుర్రలు అన్నాడు, బుర్రలాడుతాడు. ఏయ్ నీకు ఇంటికి పోయినాక మళ్ళీ నీ పని నాకు.
నీళ్ళల్లో ఎత్తేస్తా ఈయన్నే నీళ్ళల్లో ఈ నీళ్ళల్లో దిగి ఈత కొట్టాలన్నది కానీ ఏమో ఎంత లోతుంటుందో తెలియదు. ఎందుకులే రిస్క్ చేయడం. బాగుంది కాకపోతే లొకేషన్ మంచిగా ఆ వెనకాల ఎంత చాలా బాగుంది. ఇదమవుద్దా అదే ఉడికింది బాయ్, తీసేసేయండి. మనం మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పెట్టేసాం మనం. తీసేస్తే బెటర్ అండి. ఓకే, ఇప్పుడు దీన్ని తీసే టైం వచ్చింది. చాలాసేపు కుక్ చేసినాము. నాకు ఎందుకు కొంచెం మాడిపోయిందని డౌట్ వస్తుంది. చూద్దాం లోపల ఏముందో. ఎలా ఉందో భయం అవుతుందిరా. తిన్నింక కూడా ఉండదేమోనని కనీసం. ఓ గైస్, మొత్తం అంతా తీసేసి ప్లేట్లకి అయితే వేసి నిమ్మకాయలు పెట్టుకున్నాం. చూద్దాం. మేము అనుకున్న దానికంటే బాగానే వచ్చింది, మాడిపోకుండా కొంచెం. కాకపోతే తిని చూద్దాం టేస్ట్ ఎట్లుందో. ఫస్ట్ ఒక నిమ్మకాయ పిండుకుందాం. నిమ్మకాయలతో పాటు ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాము. ఫస్ట్ అయితే తిని చూద్దాం. మెత్త ఉడికింది, భలే ఉడికిందిరా. ముళ్ళు తక్కువ ఉంటాయన్నారు, ఎక్కువ ఉన్నాయి. పడేసింది. కాకపోతే కొంచెం ఇంకా మసాలా ఎక్కువ గట్టిగా వేసుకోవాల్సింది. మస్తుంది. మేము భయపడుకుంటూనే చేసినాం మొత్తం ఎట్లొస్తుందా అని. మాడిపోతుంది అనుకున్నాం ఫస్ట్, కాకపోతే మంచిగా వచ్చింది. ఈ వెదర్కి అడుగు ఒకసారి. ఆ వెదర్కి ఈ ఫిష్ ఈ ఏరియా మస్తు ఉంది అసలు. పిచ్చగా బాగుంది. ఉల్లిగడ్డ వేసుకొని తింటే ఇంకా బాగుంది. చేప మొత్తం నేను ఒక్కనే చేసేలాగున్నా. మా వాళ్ళు కూడా పెట్టాలిగా. ఇంకా బాగుంది గాయస్, సూపర్ ఉంది, సూపర్. యాక్చువల్లీ కుకింగ్ వీడియో మా ఫ్రెండ్స్తో చేసుకోవాలి, కాకపోతే మా వాళ్ళతో చేసుకుంటున్నా. మా తమ్ముడు గారు మా బామ్మది గారితో చేసుకుంటున్నా. మా ఫ్రెండ్ వాళ్ళకి అదృష్టం లేదు, తినే అదృష్టం లేదు ఈ చేప. కానీ చేప మాత్రం సెట్ ఉంది. సరే, తిన్నాక మళ్ళీ కలుస్తా. సో చేప మొత్తం తినేసినాం అనమాట. తినడం అయిపోయింది, మొత్తం క్లీన్ చేసేసినాము. తెచ్చిన చేప ఎక్కడ వేస్ట్ అవుతుందో, ఎక్కడ మొత్తం కుకింగ్ అంతా స్పాయిల్ అవుతుందో అనుకున్నా. కానీ పర్లేదు, బాగానే చేసినాం. నేను అనుకున్న దానికంటే బాగానే వచ్చింది. మాడిపోతుంది అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే దాన్ని తీసుకుపోయి నిప్పులు వేసి చేయడం కదా. మాడిపోతుంది ఏమనుకున్నా, అంటే చూడనీకి కూడా ఉన్నది ఎంత ఉడికింది ఎంత ఉడకలేదని చెప్పేసి. అది మాడిపోతుంది ఏమనుకున్నా, కానీ బాగానే వచ్చింది టేస్ట్. నేను అనుకున్న దానికంటే మంచిగా ముగ్గురం కూర్చొని పురుసొత్తుగా తిన్నాము. చేపకి మంచిగా న్యాయం చేసినాం. తెచ్చిన చేపకి మా వాళ్ళు ఇద్దరు తినేసి అక్కడ ఆడుకుంటున్నారు మా బ్రూనోగాడితో. బ్రూనోగాడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు అనమాట ఆ నీళ్ళల్లో. ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తాడు చూడు. నేను కూడా వాళ్ళ దగ్గర పోయి కాసేపు ఎంజాయ్ చేద్దాం నేచర్ని. ఇంత మంచి నేచర్కి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయకపోతే తప్పు. సో నేను కూడా వాళ్ళ దగ్గరకు పోయి ఎంజాయ్ చేస్తా. కాసేపు ఎంజాయ్ చేసి నేచర్ అంతా ఫీల్ అయ్యి ఇంటికి బయలుదేరాం ఇక. బ్రూనో, బ్రూనో, ఈ సముద్రం లోతెంత? ఎంత బాగుంది. ఇక్కడికి ఒకసారి వచ్చి ఫిషింగ్ చేయాలి. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయండి. ఇందాకలో చూసిరు కదా ఒక చచ్చిపోయిన చేప. అది ఏ చేపనో నాకు కూడా తెలియదు. కాకపోతే ఇక్కడికి వచ్చి ఒకసారి ఫిషింగ్ చేయాలి. ట్రై చేద్దాం ఫిషింగ్ చేయడానికి.
మొత్తం అన్నీ సర్దేసుకున్నాము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాము, నేచర్ అంతా మంచిగా ఎంజాయ్ చేసి బాగా టైం స్పెండ్ చేసినాము. ఇక టైం కూడా చాలా అవుతుంది, మేము వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా బ్రూనో గాడికి ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. వాడు చూడు ఎట్లా తయారైండు, వీడు మొత్తం కాళ్ళకి అంతా బురద మట్టి ముఖము ఎడ్డోళ్ళు లెక్కనే తయారైండు. ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేయాలి.